నేను పన్నీర్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేసేదాన్ని. ఫస్ట్ అయితే ఆనియన్స్ టమాటా కట్ చేసుకొని ఇంకా పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో అయితే ఈ ఆనియన్స్ టమాటా వేసి కొంచెం అంటే ఆ పచ్చి స్మెల్ పోయినంత వరకు కూడా ఫ్రై చేసేసి అదైతే మిక్సీ అయితే చేసేసుకునేదాన్ని. మిక్సీ చేసేసిన తర్వాత నేనైతే ఫస్ట్ అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి యాక్చువల్ గా నేను పన్నీర్ ఫ్రై చేసి చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే ఫ్రై చేయటం లేదు. పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ప్యూరీ వేసేసి అందులో కొంచెం వాటర్ కూడా వేసేసి ఇంకా సాల్ట్ కారం పసుపు జీరా పౌడరు ధనియా పౌడరు యాక్చువల్ గా నేను ఇందులో ఏ మసాలా ఎందుకు వేయట్లేదంటే లాస్ట్ లో వేస్తాను గరం మసాలా. ఆ మసాలా అనేది ఇదిగో ఇవి వేసాను కదా, ఆ మసాలా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎన్ని మసాలాలు కానీ అసలు ఏం వెయ్యకపోయినా ఆ మసాలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పన్నీర్ పీసెస్ కూడా వేసేసి నేనైతే మా ఇంట్లో కొంచెం ఉందని చెప్పేసి అదైతే బుజ్జీలు చేసుకుందామని ఉంచాను. ఇంకా ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇంకా అందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తే కాసేపు తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ అయితే అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.